వెల్కమ్ టు సుధా క్రియేషన్స్. ఈరోజు సింపుల్గా క్రోషా వర్క్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. 6 పోగులు దారం తీసుకున్నాను. ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా 10 నెంబర్ నీడల్. ఫస్ట్ సారీకి నాట్ వేయాలి. ఇలా లాక్ చేసుకోండి సింగిల్ క్రోషాతో 2 టైమ్స్. ఈ తర్వాత 5 చైన్. కరెక్ట్ చూసి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ సింగిల్ క్రోషా చేసుకోవాలి. టూ టైమ్స్ సింగిల్ క్రోషా. ఇలాగే ఇంకొకసారి 5 చైన్. ఇది కూడా అంతే, ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని లాక్ అంటే సింగిల్ క్రోషా చేయాలి. 2 టైమ్స్ సింగిల్ క్రోషా. ఆ తర్వాత ఈ బీడ్ యూజ్ చేయాలి. కొంచెం గ్యాప్లో, ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్లో నీడిల్ మీద 1 టైం దారం తీసుకొని నిదానంగా ఈ హోల్ ఉంది కదా, హోల్ మధ్యలో నుండి దారం తీసుకోవాలి. డబుల్ క్రోషా చేసుకోవాలి. డబుల్ క్రోషా అయిన తర్వాత 3 చైన్. ఈ డబుల్ క్రోషా ఫస్ట్ చేసుకున్నాం కదా, దీని మధ్యలో ఇక్కడ సింగిల్ క్రోషా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నీడిల్ మీద 1 టైం దారం తీసుకొని సేమ్ హోల్. డబుల్ క్రోషా చేసుకోండి. చేసుకున్న తర్వాత 3 చైన్. ఇందాక చేసుకున్న డబుల్ క్రోషా మధ్యలో ఒక సింగిల్ క్రోషా. ఇలా డబుల్ క్రోషా చేసుకోండి. నిదానంగా తీసుకోవాలి, హోల్ చిన్నగా ఉండడం వల్ల ఫాస్ట్గా రాదు. కాకపోతే డిజైన్ అయితే చాలా బాగుంటుంది. త్రీ చైన్.
3 చైన్, డబల్ క్రోషా మధ్యలో దీనికి లాక్ చేయాలి. ఇలాగే మొత్తం ఫిల్ చేయాలి. మొత్తం 8 డబల్ క్రోషెస్ అయినాయండి. అయిన తర్వాత ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని సింగిల్ క్రోషే, ఇదంటే ఇంకోటి సింగిల్ క్రోషే, 5 చైన్, మళ్ళీ 2 సింగిల్ క్రోషెస్, 5 చైన్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే ఇంకా కొత్త కొత్త డిజైన్ చేయడానికి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. త్రీ చైన్, డబల్ క్రోషా ఈ హోల్లోనే ఇలా థ్రెడ్, రింగ్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ డిజైన్, కాకపోతే ఇంత నీట్గా రాదు రింగ్లో, ఇది కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది డిజైన్. 3 చైన్, ఈ డబల్ క్రోష్ మధ్యలో ఇలాగే కంటిన్యూ అండి. మళ్ళీ డబల్ క్రోషా 3 చైన్ లాక్ వేసుకొని ఇలాగే మొత్తం 8 డబల్ క్రోషెస్ అయిన తర్వాత సేమ్ ఇలాగే దీనికి లాక్ వేయాలి, డబల్ క్రోషా చేసుకోవాలి. సారీకి సింగిల్ క్రోషా నాట్ వేసుకున్న తర్వాత 5 చైన్, మళ్ళీ 2 సింగిల్ క్రోషా, 5 చైన్, 2 సింగిల్ క్రోషా, మళ్ళీ ఒక ½ ఇంచ్ గ్యాప్లో ఈ బీడ్ పెట్టి ఈ మధ్యలో డబల్ క్రోషెస్ చేసుకోవాలి. 8 ఈజీగా మొత్తం సారీ అంతా ఇలాగే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ వర్క్ మొత్తం అయిపోయింది. 3 చైన్ వేసిన తర్వాత ఇక్కడ డబల్ క్రోషా ఉంది కదా, మధ్యలో సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మీరు సింగిల్ క్రోషా వేసుకోండి. 2 సింగిల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత 1 చైన్ వేసుకొని థ్రెడ్ పైకి అనుకోండి. ఈ వర్క్ అయిపోయింది. మొత్తం ఎలా వచ్చిందో చూడండి. చిన్న ఆర్చ్ చాలా బాగుంటుంది ఈ డిజైన్. టాజిల్స్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఈ టాజిల్స్ ఎలా వేయాలో చూడండి. నేను 2 వేద్దామని టాజిల్స్ ఇలా వేసాను. 5 చైన్ 2 టైమ్స్. ఈ డబల్ కలర్తో కూడా వేయచ్చు, సింగిల్ కలర్తో కూడా వేయచ్చు. నేనైతే సింగిల్ కలర్ అంటే ఇది పింక్ కలర్ తీసుకుంటున్నా, ఆల్రెడీ గ్రీన్తో వర్క్ అయిపోయింది కాబట్టి.
చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒకటే అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త డిజైన్స్ మనం క్రియేట్ చేస్తూనే ఉంటాము. ఇలా ఈ డిజైన్ మీరు ఈజీగా 4 to 450 వరకు ఛార్జ్ చేయొచ్చు. ఈ డిజైన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకొంచెం గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ డిజైన్ చూడ్డానికి కూడా బాగుంటుంది. మొత్తం కుచ్చులు కట్టిన తర్వాత మొత్తం లుక్ ఇలా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు, చాలా నీట్గా ఇంకా ఈజీగా అవుతుంది డిజైన్ కూడా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి డిజైన్ మరెన్నో చేస్తూనే ఉంటాము. మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.